ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అనేది పవన్ కళ్యాణ్ ఆశయం. మరి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోద్ది కదా అక్కడ. రవిశంకర్ గారు, వర్మ అనే వ్యక్తి ఆకాశం నుంచి దిగి రాలేదు సార్. ఇదే సామాజిక వర్గాలు, ఏ సామాజిక వర్గాలు అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేయమని పట్టుబడుతున్నాయో అదే సామాజిక వర్గాలు అందరితోటి ఎదిగాడు నాయకుడు కానీ అక్కడ ఇవాళ ఆ సామాజిక వర్గాలు తొక్కేలని చూస్తున్నాడు. వాళ్ళు అర్థం చేసుకోరు. అక్కడ ఉన్న మా దళితులు కానీ, అక్కడ ఉన్న మా చేనేత కార్మికులు కానీ, అక్కడ ఉన్న మత్స్యకారులు కానీ, అక్కడ ఉన్న కాపులు కానీ వర్మ మా మీద ఎదిగి ఈ రోజున మాకు అవకాశం వస్తే మాకు లేకుండా అదిగో ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారు చేతులు కలిపి మమ్మల్ని అణిచివేస్తున్నాడని తెలుసుకోరా? అప్పుడు వర్మకు గుణపాఠం చెప్పరంటారు సార్. ఏం జరిగిపోతారు సార్? రైట్ అండి. ఒకవైపు వర్మ రూపంలో అసమ్మతి, లేకపోతే ఆయన ఇండిపెండెంట్గా రెబల్గా ఒకవేళ దిగితే అదొక పోటీ. దానికి తోడు ముద్రగడ పద్మనాభంను ఈరోజు వైసీపీలో చేర్చుకుంటూ ఉన్నారు. ఆయన్ని పిఠాపురం నుంచి రంగంలోకి దింపబోతూ ఉన్నట్టుగా మనకి అందుతోన్న సమాచారం. ఒకవైపు వర్మ, మరోవైపు ముద్రగడ, వీళ్ళిద్దరిని తట్టుకుని ఎలా ఎందుకు తట్టుకున్నారు సార్? మీరు మీ జర్నలిస్టులు పంపించి ఒకసారి ఎంక్వైరీ చేయండి. నేను మొన్ననే వారం రోజుల క్రితం ఈ పిఠాపురం కాన్స్టిట్యున్సీలోని గొలపురోలు మండలం, కొత్తపల్లి మండలం, పిఠాపురం మండలం ప్రతి గ్రామం తిరిగాను సార్. నేను 3 రోజులు బండి వేసుకుని ప్రతి తీర్థాల రావడం, ఇంట్రాక్షన్, ఫీడ్బ్యాక్ తీసుకోవడం. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు అయితే ఇంకా ఈజీ గెలవడం. ఇంకా ఆమె ఎవరు వంగా గీత గారు అయితే కొంత ఫైట్ ఇస్తుంది అంటున్నారు. ఆమెకున్న క్రెడిబిలిటీ కానీ, ఆమెకున్న నెట్వర్క్ కానీ. ముద్రగడ పద్మనాభం గారు చాలా వ్యతిరేకత ఉంది సార్. మీరు ఎంక్వైరీ చేయించి నా మాటలు నమ్మొద్దు మీరు. ముద్రగడ పద్మనాభం గారికి గతంలో డిపాజిట్లు రాలేదు సార్ పిఠాపురంలో. ఆయన ఒకసారి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. పిఠాపురం కాల్సి పట్టుకుని ఎప్పటి నుంచో ఉన్నారు. ఆయన పరిస్థితి ఉదయం కానీ పిఠాపురం మీద ఉన్నారు. పోటీ చేసాడు, మళ్ళీ వెళ్ళి వెళ్ళిపోవడమే. పిఠాపురం కావాలని చాలా పట్టు పెట్టారు ఆయన. ఇంకో మాట అన్నారు మీరు. ఏదైనా కానివ్వండి, ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు 2019 ఎన్నికల్లో 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. అందరికీ